రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యి ఉండొచ్చు బహుశా. వారు మాట్లాడిన మాటలు బీజేపీ అధికారంలోకి వస్తే వారు మూల సిద్ధాంతం అది రిజర్వేషన్లను ఉండనివ్వదు, ఎవరికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పడానికి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొని మాట్లాడిన దాంట్లో తన విశ్వరూపాన్ని చూపించినాడు అనుకోవచ్చు. విశ్వరూపం. ఒక పొలిటీషియన్గా రేవంత్ రెడ్డి ఎంత స్ట్రాటజిక్గా ఉండగలడు, ఎంత పర్ఫెక్ట్ గేమ్ ప్లే చేయగలడు, అంటే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఎట్లా రిటార్ట్ చేయగలడు, తిప్పికొట్టగలడు అనడానికి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే, సరే రేవంత్ రెడ్డి గారు ఐడియాలజికల్గా బీజేపీకి వ్యతిరేకం కాదు, ఆయననే ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆయననే నిక్కర్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇట్లాంటి చర్చ అంతా జరుగుతున్నటువంటి వాతావరణము ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి బీజేపీలో కలుస్తాడు, అందుకనే ఆయన చాలా సాఫ్ట్గా ఉన్నాడు ఇది మోడీ పట్ల, బీజేపీ పట్ల, మిగతా వాటి పట్ల. అందుకే ఒక 5-6 స్థానాలలో చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ఏంటంటే, ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో కలుస్తాడు, బడే బాయ్ చోటే బాయ్ అనేటువంటిది ఒక ములాఖత్ తోటి నడుస్తున్నటువంటి విషయం అనేటువంటిది చేస్తున్నాడు. ఇటువంటి టైంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక చిన్న బాల్ని, ఒక మామూలు దీన్ని పర్ఫెక్ట్గా హిట్ చేసి ఇవాళ మొత్తము ఎలక్షన్లను ఒక రకంగా ఇంకా 2 ఫేజులు అయిపోయినాయి, ఇంకో 4 ఫేజులు కావాల్సిన ఎలక్షన్లు, దగ్గర 300 పైన స్థానాలు ఇంకా మిగిలినాయి. ఇటువంటి టైంలో భారతీయ జనతా పార్టీని ఒక డిఫెన్స్లో పడేసినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఈ వారం రోజులుగా మాట్లాడుతున్నటువంటి అంశాలని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి, లేదా అంతకంటే 1 ఇయర్ నుంచి, లేదా ఇంకా వెనక్కిపోతే రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి కాంగ్రెస్ ఒక ఐడియాలజికల్ కన్సాలిడేషన్ చేసుకుంటూ వస్తుంది దేశంలో. రాహుల్ గాంధీ చాలా సగటు రాజకీయ పార్టీలు, ఫక్తు రాజకీయ పార్టీలు చేసేటువంటి వ్యవహారాలు కాకుండా ఒక గ్రాస్ రూట్ రాజకీయాలను ఓవర్టర్న్ చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాడు. చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ చాలామందిలో రాహుల్ గాంధీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ లేదా ఒక ఆదరణ భావం అనేటువంటిది పెరుగుకుంటూ వచ్చింది భారత్ జోడో తర్వాత. దాని రిజల్టే మనకు కర్ణాటకలో కొంత కనబడింది అనేటువంటిది కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా మాసెస్ని, దానిలో వీకర్ సెక్షన్స్ని ఆయన స్టాండ్ పట్టుకోగలిగి, ఆ వీకర్ సెక్షన్స్ పనిచేసే సివిల్ సొసైటీ కూడా రాహుల్ గాంధీ వైపు స్లోగా పోయింది. ఆ వీకర్ సెక్షన్స్ వైపు నిలబడి మాట్లాడినటువంటి యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు హర్గోపాల్ లాంటి వాళ్ళు ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఉండొచ్చు, కొంత రాహుల్ గాంధీ పట్ల ఒక సానుకూల దృక్పథంతో, దానిలో చాలామంది న్యాయమూర్తులు ఉండొచ్చు, న్యాయవాదులు ఉండొచ్చు, జర్నలిస్టులు ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సెక్షన్ అంతా దానికి బలంగా వచ్చింది. ఇటువంటి టైంలో రాహుల్ గాంధీతో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే, ఈజ్ నాట్ అన్ అగ్రెసివ్ పొలిటీషియన్. మోడీ ఎంత అగ్రెసివ్, అమిత్ షా ఎంత అగ్రెసివో అంత అగ్రెసివ్ కాదు, చాలా మైల్డ్ సాఫ్ట్ పొలిటీషియన్ లాగా కనబడుతుంటాడు. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని, ఈ మైల్డ్నెస్ని, సాఫ్ట్నెస్ని, ఈ రాహుల్ గాంధీకి ఉన్నటువంటి దీన్ని ఆసరా చేసుకొని మీరు ఒక ఏడాది నుంచి, ముఖ్యంగా ఈ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే పప్పు అనే అవహేళన చేసిన దశ నుంచి కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది ఎగ్జిస్టెన్స్లో లేనట్టుగానే మాట్లాడుతున్నారు. బీజేపీ పట్టింపే లేదు. లేకపోగా మేమే గుత్తేదారులము, మేమే సర్వము, ఈసారి 400 స్థానాల్లో మేమే గెలుస్తాము, మమ్మల్ని ఎదిరించేటోడు ఎక్కడ లేడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో వీళ్ళు దీన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చినారు. కాకపోతే ఫస్ట్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకి కొంత అర్థం అవ్వకుండా వచ్చింది. అర్థమైనప్పుడు దాన్ని ఇంకొంచెం సంయమనంతో ప్రజల్ని కన్విన్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఒక సాచురేషన్ వచ్చింది, ఐడియాలజికల్ సాచురేషన్ అనేది వచ్చింది. ఇది మొదటిది. రెండవది, బీజేపీకి ఒక శత్రువు కాదు, దేశమంతా ఒకే శత్రువు ఉంటే కొట్లాడడం చాలా ఈజీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, బీజేపీ తప్ప ఇంకొక ప్రత్యర్థి లేడు. కాబట్టి వీళ్ళు బీజేపీ మీద, హిందుత్వ మీద, మిగతా వాటి మీద అగ్రెసివ్గా అస్త్రాలు చేసుకుంటూ వచ్చినారు. కానీ భారతీయ జనతా పార్టీ యూపీలో ఒక రకంగా మాట్లాడాలి,
బీహార్లో ఇంకొక రకంగా మాట్లాడాలి, ఏపీలో ఒక రకంగా మాట్లాడేది. గుజరాత్లో రాజస్థాన్లో ఒక రకంగా మాట్లాడాలా. నెరేటివ్స్ ఎట్లా ఉంటాయంటే అందరికి ఒకే మంత్రం పనికిరాదు, అన్నిటి చోట్ల హిందుత్వ పనికిరాదు. కేరళ ఎలక్షన్లో పోయి నువ్వు హిందుత్వానే చెప్పలేవు, హిందుత్వానే చెప్తే నువ్వు అక్కడ నెగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే హిందువులు కూడా 40%, 30%, 38%, క్రిస్టియన్లు 30%, ముస్లిం 30, అంటే జోగ్రఫికల్ ఇది కూడా Population ఉన్న వేరియేషన్స్. రెండోది కల్చరల్ వేరియేషన్స్ ఉంటాయి భారతదేశంలో. మన దగ్గరికి వచ్చి హిందుత్వాన్ని అంటే కుదరదు, తమిళనాడు పోయి హిందుత్వం అంటే కుదరదు. కాబట్టి తమిళనాడులో యాంటీ ద్రవిడియన్ స్టాండ్ తీసుకున్నారు. సో ఇట్లా ఒక కన్ఫ్యూజన్లో అనేక మంది అనేక రూపాల్లో శత్రువులు ఉన్నప్పుడు ఒకటే బాణం అన్నిటికీ పనికిరాదు. ఒక చోట రామబాణం వాడాలి, ఇంకో చోట ఇంకో బాణం వాడాలి, ఇంకో చోట ఇంకో బాణం. ఇట్లా చేస్తున్నటువంటి టైంలో పర్ఫెక్ట్గా రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు హిట్ చేసినాడు. ఏం హిట్ చేసినాడు? అది ఫేక్ వీడియోనా నిజం వీడియోనా ఇంకోటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చింది ఫేక్ వీడియో మీద, దాని గురించి మాట్లాడతలేడు ఆయన, అందులో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా అక్కడ కూడా ఆయన ఎన్నికలలో దాన్ని ఎట్లా వాడుకోవాలని మాట్లాడుతున్నాడు పర్ఫెక్ట్గా. దానిలో లేదు మేము చేయలేదు, మా ఇది కాదు, మీరు విచారణ చేసుకోండి. ఢిల్లీ పోలీసులు నేను రిజర్వేషన్ల మీద మాట్లాడినందుకే నాకు నోటీసులు ఇచ్చినారని చెప్తున్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులలో ఎక్కడ కూడా మీరు రిజర్వేషన్ల మీద తప్పుడు మాటలు చెప్పినారని లేదు. మీరు అమిత్ షాని ఆయన వీడియోని డిస్టార్ట్ చేసి ఎడిట్ చేసి ఒక ఫేక్ ఇది క్రియేట్ చేసినారని మాత్రమే. కానీ ఓటర్కి ఇవన్నీ అర్థం కావు. ఈ మెసేజ్ పంపిండి ఆయన. ఆయన చాలా తెలివిగా వరంగల్ మీటింగ్లో చాలా అద్భుతంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. ఎంత అద్భుతంగా మాట్లాడినాడంటే రేవంత్ రెడ్డి లాంటి స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అంటే నిజంగా రేవంత్ రెడ్డి అట్లుంటే బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. ఆయన ఏమన్నాడంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఆశీర్వాదం వల్లనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. నా పార్టీ మూల సిద్ధాంతం నాకు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ఆదేశం వీళ్ళ హక్కులను రక్షించడం. కాబట్టే నేను ఇమ్మీడియట్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బీసీల కులగణన కోసం నేను కమిటీ చేసిన, డబ్బులు కూడా కేటాయించినాను. దాన్ని మేము ఒక సిద్ధాంతంలాగా దాన్ని ఒక ఇంప్లిమెంట్ చేసేటువంటి తక్షణ కార్యక్రమంలాగా దాన్ని తీసుకుంటున్నాం. ఇది జనాలకి బాగా కనెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ కాస్ట్ సెన్సస్ ఒకటి. రెండోది అఫ్కోర్స్ రాహుల్ గాంధీ లాస్ట్ 2 years నుంచి కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతాము, ఎందుకంటే జనాభా లెక్కలతోటే ఓబీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి కాబట్టి పెంచుతాం అని చెప్పడానికి జనాభా లెక్కలు తీస్తాం ఫస్ట్. దట్ ఈజ్ రైట్ స్ట్రాటజీ. ఇంతకుముందు ఈ మురళీధరరావు కమిషన్ చూస్తున్నాం మనం, తర్వాత మండల్ కమిషన్ చూసినాం. మండల్ కమిషన్లో కూడా క్లియర్ ఇదేమిటంటే రిజర్వేషన్లను బలపరుచుకుంటూనే ఇందిరా సాహ్ని కేసును కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మెన్షన్ చేసినారు. మీరు వాళ్ళ స్థాయిని బట్టి జనాభాను బట్టి రిజర్వేషన్లు పెంచాలనుకుంటే 50% మించి పెంచాలనుకుంటే ముందుగా అలా సెన్సెస్ చేసి ఎవరెవరు బ్యాక్వర్డ్ ఉన్నారో ఐడెంటిఫై చేయండి అని చెప్పినారు. ఇప్పుడు చేసే కులగణనలో మేము అది తీసుకొస్తాం. ఇవన్నీ చెప్పడం అనేది ఆయనకు ఒక క్లియర్ పాయింట్ని నరేషన్ బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఇది పతాక స్థాయికి తీసుకుని నేను ప్రెస్ మీట్లో అంటే ఈ నరేషన్ అనేది బహిరంగ సభలో మాట్లాడి టెస్ట్ చేసినాడు. దానికి అసలు విపరీతమైన అప్లోజ్ వచ్చింది. కరెక్ట్గా హైదరాబాద్ బహుశా వరంగల్లో అనుకుంటాను నేను ఆయన ప్రచారం చేసింది ఎక్కడో, కడియం కావ్య కూడా డయాస్ మీద ఉన్నారు. అక్కడి నుంచి రాగానే నిన్న సాయంకాలం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు. పెట్టి మొత్తం ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ అని పెట్టేసినాడు. అక్కడ ఎట్లా బీజేపీ దానిలో 4 భాగాలు చెప్పినాడు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమనడానికి ఇవి ఆధారాలు. భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. ఆయన ఇక్కడి నుంచి ఒక 60-70 సంవత్సరాల 1950s గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకాల నుంచి మొదలుపెట్టి తర్వాత వైద్య అనేటువంటి ఆర్ఎస్ఎస్ ఉపసంచాలక్ ఎవరో ఆయన మాట్లాడినటువంటి అంశాలు, సుమిత్రా మహాజన్ అని పోయిన లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఆవిడ మాట్లాడిన మాటలు, అశ్విని ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇట్లా ఇవి శాంపుల్ మాత్రమే. బీజేపీ కోర్ ఐడియాలజీ 2025 నుంచి రిజర్వేషన్లను ఎత్తేయడము అనేటువంటిది చాలా బలంగా చాలా స్పష్టంగా చెప్పినాడు. దీనికి నిజంగా కూడా ఈ రిజర్వేషన్లు
అనేటువంటి అంశం మీద కొట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని అభినందించాలి.